ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్టు 5వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 5వ తేదీ సోమవారం తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు ఏదైతే నూతన కార్యక్రమాలను కానీ లేదంటే నూతన వ్యాపారాలను కానీ ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో, ప్రారంభించాలి అనుకుంటున్నారో అటువంటి పనులకు మీరు శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉంటుందండి. మీరు దాని దిశగా అడుగులు వేయగలుగుతారు, వాటికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే రోజు జరపగలుగుతారండి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, మీ మీద మీదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో మీరు మరింత మెలకువతో మీ యొక్క ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. ఎవరైతే గతంలో మానసికంగా కుంగుబాటుకి ఇబ్బందులకి గురి అయ్యారో అటువంటి వారు కూడా కోలుకొని మీ యొక్క పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా మీ కుటుంబ సభ్యుల కోసము, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీకు ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారిని సంతోషపరచడానికి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. వారి కోసం మీరు కొంత సమయాన్ని కూడా కేటాయించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. కొత్త వరకు మీరు వ్యాపార లావాదేవీలను చూసుకున్నప్పటికీ మీరు వాటిలో బిజీగా మునిగి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబాన్ని గురించి కానీ మీ ఇష్టమైన వారి గురించి కొంత సమయాన్ని అయితే మీరు కేటాయించగలుగుతారండి. అది కూడా మీకు గొప్ప సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏదైతే మీ డ్రీమ్స్ మీరు సాధించాలి అనుకుంటున్నారో, ఏవైతే మీ లక్ష్యాలు ఉన్నాయో ఆ దిశగా మీరు ఆలోచనలు చేసుకుని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీరు దానికోసం కొంచెం నైపుణ్యత, అంటే మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవడం, మీరు కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, కొత్తగా కొన్ని ఏదైనా కనిపెట్టాలని, కొత్తగా ఏదైనా ప్రారంభించాలని, ఇట్లా మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకొని మీరు కాన్ఫిడెన్స్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఆ దిశగా మీరు ఈ రోజు అడుగులు వేయగలుగుతారు. మీరు ఈ రోజు ఎంతో చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. అయితే డబ్బు ఖర్చు విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అన్నిటికీ అధికంగా ఖర్చులు పెట్టే అవకాశం అయితే ఉండబోతుంది. కాబట్టి దానిని నియంత్రించుకోగలగాలి ఈ రోజు మీరు. ఆ విధంగా మీరు ఉండటం వల్ల మీ యొక్క పొదుపుల నిల్వలు పెరగడమే కాకుండా మీ భవిష్యత్ అవసరాలకు అవసరమైన విధంగా మీరు దానిని మలుచుకోవడం జరుగుతుందండి. మీదే అన్నట్టు ఉండబోతుందండి. మీరు ఎందులో చేయి పెడితే అది మీకు కలిసి వస్తుంది. అన్నింటా మీరు ముందంజలో ఉండగలుగుతారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఈ రోజు మీకైతే గడిచిపోతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఊహించని విధంగా మీకు ఆర్థిక ధనలాభం అయితే రాబోతుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అదృష్టం అన్ని వైపుల నుంచి మీ తలుపు తట్టబోతుంది. అవకాశాలన్నిటినీ మీరు చేజిక్కించుకొని మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. అద్భుతమైన ఫలితాలతో ఊహించని స్థాయిలో ఈ రోజు మీకు కలిసి రావడం జరుగుతుందండి. ఈ రోజును మీరు ఎంతో ఉత్సాహంగా చక్కటి వాతావరణంలో ఎంతో అత్యద్భుతంగా గడపబోతున్నారు. అటువంటి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. చక్కటి రోజుగా ఈ రోజు మీకు ఉండబోతుంది. ఎంతో సంతోషంగా మీ సమయాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో కూడా ఎంతో ప్రశాంతత అనేది ఉంటుంది. చక్కటి మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. మీ చుట్టూ ఎంతో ఆనందకరమైన వాతావరణం అయితే ఉండబోతుందండి. ఎంతో విశ్రాంతి అనేది కూడా మీకు ఈ రోజు లభించబోతుంది. ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో మీరు ఈ రోజు పూర్తి చేసుకుని ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకోని విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, మీరు ఆ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంగా మీ మెలకువతో మీరు వాటన్నిటినీ పూర్తి చేయగలగటం, వాటిలో మీకు లాభాలు రావటం అనేది అన్నీ మీకు ఆశ్చర్యకరంగా జరిగిపోతూ ఉంటాయండి. అవన్నీ మీరు చూసి ఎంతో ఆనందంలో మునిగిపోవడం జరుగుతుంది. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో అటువంటి వారు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యే రోజుగా మీ రోజు ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు వెనుకడుగు వేయకుండా మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు ఈ రోజు అయితే లాభపడడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మీకు ఆకస్మిక ధనలాభం కూడా రాబోతుంది. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది.
చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఈరోజు మీకు ఉంటుందండి. కొన్ని దైవిక సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు మీరు పాల్గొనడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళడం, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం కూడా ఈరోజు మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే స్థిర చర ఆస్తులను కూడబెట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. ఆ దిశగా మీకు అడుగులు వేయటానికి అన్ని అవకాశాలు అయితే మీకు కలిసి రాబోతున్నాయి. అయితే ఎటువంటి అలక్ష్యము చేయకుండా మీరు అటువైపు మీ ప్రణాళికలను వేసుకోవటం వల్ల మీరు ఆ ఆస్తులను సంపాదించుకోవడానికి మీకు ఎంతో ఈరోజు ఉపయోగకరంగా ఉండబోతుంది. ఈ రోజు మీరు మీ యొక్క సున్నితమైన మాట తీరు ద్వారా మీ యొక్క పనులనైతే ఎంతో చాకచక్యంతో చక్కబెట్టుకోగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారు. మిమ్మల్ని కించపరిచినా, ఎవరైనా మీరు ఆ పని చెయ్యలేరు అని నిరుత్సాహపరిచిన అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత లాభాల బాటలో వెళ్ళడానికి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. చక్కగా మీరు ముందుకు దూసుకు వెళ్తూ మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి చక్కటి సహాయ సహకారాలు అయితే మీకు లభించబోతున్నాయి. వారి సలహాల మేరకు మీరు మరింత ముందంజలో ఉండబోతున్నారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులను మీరు ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది. వారి యొక్క కలయిక కూడా మీకు ఎంతో ప్రయోజనాన్ని అయితే చేకూర్చబోతుందండి. అది మీ వ్యాపార విషయాలకు కానీ, మీకు యొక్క వ్యక్తిగత విషయాలకు కానీ ఉపయోగకరంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు గతంలో ఏవైతే ఏర్పడ్డాయో అటువంటి చికాకుల నుంచి కానీ, మానసిక ఒత్తిళ్ల నుంచి కానీ బయటపడే అవకాశం అయితే ఉండబోతుందండి. చక్కగా ఎంతో మానసిక ప్రశాంతతతో మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా మీ రోజైతే మీకు కలిసి వస్తుంది. ఎంతో ఆనందంగా మీ రోజును గడపగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం కానీ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటిలో మీకు ఈ రోజు మంచి ఉత్తీర్ణత శాతం వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. అన్ని అవకాశాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. అంతేకాకుండా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండబోతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క సలహాల మేరకు మీరు అడుగులు వేయటం వల్ల మీరు కోరుకున్న స్థాయిలో నిలదొక్కుకోవడానికి అవకాశం అయితే ఏర్పడబోతుంది. చక్కటి అవకాశాలతో మీరు కోరుకున్న స్థానం అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. ఈ రోజు మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం, ఒత్తిడి లేకుండా మీ పనులను ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి అన్ని పనులను ఎంతో చాకచక్యంతో, మీ నేర్పుతో, ఓర్పుతో పూర్తి చేసి పై అధికారుల నుంచి ప్రశంసలను పొందగలుగుతారు. అది ఎంతో మీకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. మీ పనికి తగిన వేతనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. సన్నిహితుల నుంచి, స్నేహితుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయండి. ఎంతో మీ చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఉండబోతుంది. ఇక ఈ రాశి నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. మీరు కాసింత ప్రయత్నాలు చేస్తేనే మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుంది. అందువలన మీరు ఆ దిశగా అడుగులు వేయటం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని అయితే ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ పెట్టుబడి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు, అంతేకాకుండా ఆయా రంగాల్లో నిపుణులైన వారి యొక్క సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీ యొక్క పెట్టుబడి మరింత లాభాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన ఆచితూచి ఆలోచించి నిర్ణయాత్మకమైన విషయాలలో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడి చేతి నిండా డబ్బునైతే ఈ రోజు సంపాదించుకోగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. గతంలో పెట్టుబడి పెట్టిన తాలూకా లావాదేవీలను కూడా ఈ రోజు మీరు ఎంతో చాకచక్యంగా జరపగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఇక ఈ రాశి విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీ వ్యాపారాన్ని చక్కటి లాభాలతో మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు వ్యాపార విస్తరణకు అవసరమైన కొన్ని నిర్ణయాలను కూడా ఈ రోజు మీరు తీసుకోగలుగుతారు.
ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో చక్కటి లాభాలతో మీ రోజునైతే ముగించగలుగుతారు. ఊహించని విధంగా మీ వ్యాపార విస్తరణ అనేది జరుగుతుంది. మీరు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం అంతా ముందంజలో ఉండబోతుంది. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన స్త్రీలకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో పని ఒత్తిడి లేకుండా కాసింత విశ్రాంతి సమయంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. సమయానికి మీరు పనులన్నింటినీ పూర్తి చేసుకోగలగడమే కాకుండా మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. చక్కటి మానసిక ప్రశాంతతతో రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ వ్యాపారాన్ని చక్కగా ముందుకు నడిపించగలుగుతారు. ఆర్థికంగా మీ వ్యాపారం మంచి లాభాలతో నడుస్తుంది. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ రోజు మీ వ్యాపారాన్ని మీరు కొనసాగించగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈ రోజు మీరు తీసుకోవటంలో వారు మీకు సహాయకారిగా ఉండబోతున్నారు. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి చిరుపాటి కోపతాపాలతో ఈ రోజు ముగుస్తుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలన్నిటినీ అందరూ ఆమోదించడమే కాకుండా చక్కటి మార్గదర్శకత్వంగా మీరు ఉండడం జరుగుతుంది. అందరి ప్రశంసలను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండడమే కాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారు. ఈ రాశి వారి ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం బహుళ ధాన్యాలతో చేసిన తీపి రొట్టెలను ఆకలితో ఉన్న స్త్రీలందరికీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను ఈ రోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.